హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో పనసకాయ గింజలతో కర్రీని చేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ 20 పనసకాయ గింజలను తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి తీసుకొని వాటర్ వేసి ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా వేసి కుక్కర్పై మూత పెట్టి స్టవ్ పై పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు కర్రీ చేయడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 ఉల్లిపాయలను స్లైసెస్గా కట్ చేసిన 4 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయను పచ్చిమిర్చిని వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 ఇంచ్ అల్లాన్ని 4 వెల్లుల్లిపాయలని తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. చూడండి, ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టమోటాలను తీసుకొని ఇలా ప్యూరీగా చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ టమోటా ప్యూరీలోని పచ్చిదనం పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఈ వాటర్ని వంపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూడండి, అన్ని గింజలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు ఇలా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పనసగింజలను వేసుకుందాం. 3-4 నిమిషాలు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 3 టీ స్పూన్ల కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, 3-4 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి. దీనిపై మూత పెట్టి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేయండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోండి. ఇలా పొడి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 4-5 నిమిషాలు కుక్ చేయండి. 4-5 నిమిషాల తర్వాత చూడండి, మనకి పర్ఫెక్ట్గా పనసగింజల కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీరని వేసుకోండి. అంతేనండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.